యోమ్ దెబిరీం. ఈ దిన వాక్యము 4వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. దేవుడిస్తున్న చక్కటి మాట ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి అని మాట్లాడాడు. ఈరోజు మన యొక్క అంశం అదే, లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి. అబ్రాహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు వివాదము వచ్చినప్పుడు అక్కడ లోతు ఈ సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాలను చూసి ఇది యెహోవా తోట వలెను, పచ్చని చెట్టు వలెను అనుకొని ఇటువైపుకి వచ్చేసాడు. అబ్రహామే అప్పుడు లోతు సొదొమ గొమొర్రా మనుషులు బహు పాపులను, దుర్మార్గులు అని యెహోవా ఇచ్చిన జ్ఞానముతో చూడగలిగాడు. తర్వాత కాలంలో ఈ సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ కూడా 5 రాజులు పట్టుకెళ్ళిపోతే మళ్ళీ అబ్రాహాము వచ్చి యుద్ధము చేసి లోతు కుటుంబాన్ని విడిపించినప్పటికీ అదే శాపగ్రస్తమైన ప్రాంతంలో లోతు ఉండేవాడు. మరలా ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి దేవుడు అగ్నిగంధకాలు వేసి కురిపించేసి నాశనం చేద్దామనుకున్నప్పుడు అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు దేవదూతల్ని పంపించినప్పుడు ఆ దేవదూతలు లోతుకు ఈ విషయము చెప్పినప్పుడు లోతు తన కూతుర్లు పెండ్లు చేసుకోబోతున్న వాళ్ళతోటి, లెండి ఈ చోటు నుంచి వెళ్ళిపోతారండి, ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తారట అని చెప్పినప్పుడు వాళ్ళు నవ్వేరట, ఎగతాళి చేశారట. అలాగే ఈ రోజుల్లో ఇదిగో పలానా పట్టణం నాశనం అయిపోద్ది, పలానా పరిచయం మంచిది కాదు, పలానా వ్యక్తి మంచివాడు కాదు అంటే పిచ్చివారిగాను ఎర్రివారిగాను చూస్తున్న వాళ్ళు లేరా? వాళ్ళ గురించి చెప్తా పెట్టి వాళ్ళు ఎంత మంచోళ్ళో అది ఇది అని చెప్తున్న వాళ్ళు లేరా? లోతు తన 2 కూతుర్లకి వాళ్ళు అల్లుళ్ళు అవుతారు. అయితే వాళ్ళకి చెప్పినప్పుడు ఏంటి ఈ వ్యక్తి ఈరోజు ఇలా కొత్తగా మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఇది నిజమేమో అని ఎందుకు నమ్మలేకపోయారు అంటే, నీ మాటకు విలువ ఇచ్చే వాళ్ళతో నువ్వు సహవాసము చెయ్యాలి కానీ నీ మాటను తప్పుపట్టే వాళ్ళతో నువ్వు సహవాసం చేయకూడదు. ఎప్పుడును లోతు ఎప్పుడూ ఆ విధంగా మాట్లాడలేదు. వాళ్ళు చెప్పిందే. అయితే లోతు ఈసారి కొత్తగా మాట్లాడేసరికి లోతు మాటకి వాళ్ళు విలువ ఇవ్వలేదు. ఆ పట్టణం నశించిపోయింది, వాళ్ళు చనిపోయారు. దేవుడి మాటను బట్టి దేవుడి మాటలు ప్రకటించబడుతున్నప్పుడు దేవుడి మాటకి చెవి యొక్కకపోతే తర్వాత కాలంలో వాళ్ళు నాశనమే అయిపోతారని బైబిల్ గ్రంథం తేట తెల్లగా చెప్తుంది. అందుకే యెహోవా వాక్కు నీ దగ్గరికి వచ్చినప్పుడు దానికి లోబడు, ఆ మాట ప్రకారం చేయడానికి నీ జీవితాన్ని అర్పించుకో. దేవుడు అట్టి కృప అనుగ్రహించును కాక. ఆమేన్.